ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఇప్పటివరకు ఆదికాండం నుంచి 45 అధ్యాయాలు ధ్యానించుకోవటానికి దేవుడు కృప చూపించారు. ఈరోజు 46వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. 45వ అధ్యాయంలోని సంగతులు మనం చూస్తే, అనేక సంవత్సరాల తర్వాత దూరం అయిపోయినటువంటి తన తండ్రిని మరలా కలవాలనేటువంటి ఆశతోటి యోసేపు తన తండ్రిని తీసుకురావడానికి కావలసినవన్నీ కూడా సమకూర్చి పంపించినట్లుగా మనకు కనపడుతుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి యాకోబు తన కుమారుడు బ్రతికే ఉన్నాడనేటువంటి ఆ సంతోషంలో యాకోబు తనకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా సమకూర్చుకుని అక్కడి నుంచి ప్రయాణమై బెహెర్షెబాకి వచ్చాడు. అక్కడ తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించాడు. ఆ రాత్రి అక్కడే నిద్రించాడు. ఆ దర్శనంలో దేవుడు ఇశ్రాయేల్ని పిలుస్తున్నాడు, యాకోబు యాకోబు అని. చిత్తం తండ్రి అంటున్నాడు ఇశ్రాయేలు. నేనే దేవుణ్ణి, నీ తండ్రి దేవుణ్ణి. నీవు ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడవద్దు, నిన్ను అక్కడ గొప్ప జనంగా చేస్తాను. ఐగుప్తుకి నీతో పాటు నేను కూడా వస్తాను. అంతేకాదు మరలా నిన్ను ఐగుప్తు నుంచి కనానికి తీసుకొస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఆ దేవుని మాటలు విన్న తరువాత ధైర్యంతో యాకోబు ఫరో పంపించినటువంటి ఆ బళ్ళ మీద తను, తన కోడళ్ళు, తన మనవలు ప్రయాణమై బయలుదేరినట్లుగా అక్కడ వాక్యాధారం కనపడుతుంది. ఆ అధ్యాయంలో యాకోబుకి కలిగినటువంటి 11 మంది సంతానం, కుమారులు సంతానం. అంతేకాదు 12వ కుమారుడు ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు సంతానాన్ని కూడా అక్కడ పేరున వ్రాసినట్లుగా మనకు కనపడుతుంది. ఈ రీతిలో మనం చూస్తే కనాన్లో ఉన్నప్పుడు యోధా సంతానంలో ఒక ఇద్దరు మరణించారు తప్ప మిగిలినటువంటి వారందరూ కూడా యాకోబు కుమారులు, వాళ్ళకు కలిగినటువంటి కుమారులు కుమార్తెలు ఐగుప్తుకు బయలుదేరారు. అలాగే ఐగుప్తులో యోసేపు సంతానం ఉన్నట్లుగా మొత్తం కోడళ్ళ లెక్క కాకుండా మిగిలిన వారందరూ ఆ ఐగుప్తుకి 70 మంది వచ్చినట్లుగా అక్కడ వాక్యంలో వ్రాయబడి ఉంది. యోసేపు తన అన్నలకి ముందుగానే సెలవిచ్చినట్లుగా గోషేను ప్రాంతానికి సమీపంగా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత తండ్రి ముందుగా యోధాను పంపిస్తున్నాడు, ఆ ప్రాంతపు దారి చూపించమని చెప్పి. యోధా ఆ గోషేను ప్రాంతానికి ముందుగా నడుస్తూ ఉంటే మిగిలిన వారందరూ కూడా తన వెనక వెంబడిస్తున్నారు. వాళ్ళు వస్తున్నటువంటి మార్గంలో ముందుగానే యోసేపు తన తండ్రి వస్తున్నాడు, అనేక సంవత్సరాల తర్వాత మరణాన్ని కలవబోతున్నాను అనేటువంటి సంతోషంలో ఒక రథాన్ని సిద్ధపరిచి తన కొరకు ఎదురు చూస్తున్నాడు. దారిలో తండ్రి రాని వచ్చాడు. వెంటనే యాకోబు కుమారుడైనటువంటి యోసేపు ఒకరి మీద ఒకరు పడి ముద్దులు పెట్టుకుని ఏడ్చినట్లుగా అక్కడ వాక్యాధారం కనపడుతుంది. యాకోబు తన కుమారుడైన యోసేపుతో అంటున్నాడు, కుమారుడా, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు, నిన్ను చూశాను, నా జీవితానికి అది చాలు, ఇక నేను చనిపోతాను అని చెప్తున్నాడు. యోసేపు తన తండ్రిని, తన ఇంటి వారిని అందరినీ, అన్నల్ని చూస్తూ చెప్తున్నాడు, నేను ఫరో యొద్దకు వెళ్ళి కనాను దేశం నుంచి నా తండ్రి, నా అన్నలు, వారి కుటుంబాలు, వారు కలిగినటువంటి గొర్రెల మందలు, పశువులు అన్నిటితో ఇక్కడికి వచ్చారు అని చెప్పి తెలియజేస్తాను. యోసేపు ఆలోచన చూడండి. ఆ దేశానికి ప్రధాన అయినప్పటికీ కూడా ఆ దేశంలో ఏది జరగాలన్నా తన మాట చెప్పినే జరిగేటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడా తనకు ఆ అధికారం ఇచ్చినటువంటి ఫరోకి ఆ విషయాన్ని తెలియజేస్తాను అని చెప్పి యోసేపు అంటున్నాడు. మనం కూడా మన జీవితంలో గుర్తుంచుకోవాల్సింది, దేవుడు మనకి ఏ అవకాశాలు ఇచ్చినా, ఏ అధికారాన్ని ఇచ్చినా, ఏ అందలాన్ని ఉంచినా కూడా మనం కూడా మన దేవునికి తెలియజేయకుండా ఏ పని చెయ్యము అనేటువంటి నిశ్చయత మన జీవితాల్లో ఉండాలి. మనం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాం కాదు, కానీ ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనల చేత దేవునికి తెలియజేసి మనం ప్రతిదీ పొందుకునేటట్లుగా
ముందుకు నడిచేటట్లుగా మన జీవితాలు ఉండాలి అనేటువంటి సత్యం ఈ యోసేపు జీవితం ద్వారా మనకు బయలుపరచబడుతుంది. అంతేకాదు యోసేపు అంటున్నాడు, గొర్రెల కాపర్లు అంటే ఐగుప్తీలకి హేయులు కనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీరు ఏం పని చేస్తారని చెప్పి మిమ్మల్ని అడిగినప్పుడు మా పూర్వీకులు పశువుల కాపర్లు, వారి పశువులే మేము మేపుతున్నామని చెప్పండి అని చెప్పి కూడా అన్నలకి సలహా చెప్తున్నాడు. ఈ 46వ అధ్యాయం ఆదికాండాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు సుమారు 15 సంవత్సరాల తరువాత మరలా యాకోబు యోసేపు కలుసుకున్నట్లుగా యోసేపు ఏ దేశానికైతే ప్రధానిగా ఉన్నాడో ఆ ప్రధాని అవ్వడానికి కారణమైనటువంటి ఫరోకి ఆ విషయాన్ని తెలియజేస్తున్నట్లుగాను, అన్నల క్షేమం కొరకు, అన్నల పోషణ కొరకు యోసేపు సహాయం చేస్తున్నట్లుగాను వాక్యాధారంగా మనకు బయలుపరచబడుతుంది. కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఈ అనుదిన వాక్యోపదేశం వాక్యాన్ని వింటున్నటువంటి వారు, చూస్తున్నటువంటి వారు, వారి కుటుంబాలు దేవుని నామములో బహుగా దీవించబడుదురుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలైనా. మీ ప్రణాళిక ఎంతో ఉన్నతమైంది అయ్యా. రానున్నటువంటి కరువుని మీరు ముందుగానే గ్రహించి అలనాడు అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబుకి మీరు ఏ వాగ్దానాన్ని ఇచ్చారో ఆ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా వారు అన్ని విషయాల్లో క్షేమంగా ఉండేటట్లుగా, సౌఖ్యంగా ఉండేటట్లుగా, వారి సంతానం దినదినము వృద్ధి చెందేటట్లుగా, కరువు కలిగినటువంటి ప్రాంతం నుంచి ఐగుప్తుకి వారిని మీరు నడిపించిన విధానానికి మీ స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అంతేకాదు వారి కరువు నుంచి తప్పించడానికి యోసేపుని ముందుగా మీరు అక్కడ పంపించినట్లుగా, తరువాత యోసేపు తన అన్నల్ని, తన తండ్రిని, వారు కలిగినటువంటి వారిని, వారు కలిగిన సమస్తాన్ని ఆ దేశానికి తీసుకువెళ్తున్నట్లుగా వాక్యాధారంగా మాకు బయలుపరచబడుతుంది. అయ్యా, యోసేపు జీవితంలో ప్రతిదీ మీ చిత్తమే జరిగిస్తున్నట్లుగా, ప్రతి విషయంలోని ఆశీర్వాదం కనపడుతున్నట్లుగా మా బ్రతుకుల్లో కూడా మీ చిత్తమే జరిగించమని, మీ ఆశీర్వాదపు వెలుగు మా జీవితాల్లో కనపడేటట్లు సహాయం దయచేసి మహిమ ఘనత ప్రభావాలను మీరే పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.